Today we are going to discuss about one of the important problems in second year solutions chapter. Okay, the question is a solution of sucrose in water. అంటే సొల్యూషన్ అనేది ఉంది. వాట్ ఈస్ మై సొల్యూషన్? సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇక్కడ వాటి సొల్యూషన్ ఎలా తయారు చేస్తున్నామని చెప్తున్నాడు. సుక్రోజ్ ఇన్ వాటర్ అంటే సుక్రోజ్ ని వాటర్ లో కలిపారు అని. అంటే ఇక్కడ సొల్యూట్ అంటే సుక్రోజ్, సాల్వెంట్ అంటే వాటర్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఇది దీని మీనింగ్. ఈ సొల్యూషన్ యొక్క లేబుల్ చేశాడు. ఎంత లేబుల్ చేశాడు? 20% W/W. 20% W/W. ఏమి సార్ దీని మీనింగ్ ఏమి అంటే, పైన W అనేది సొల్యూట్ కి సంబంధించిండేది, కింద W సంబంధించిండేది సాల్వెంట్ కి సంబంధించి సొల్యూషన్ కి సంబంధించింది. సొల్యూషన్. ఓకేనా? ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్, సొల్యూట్ సొల్యూషన్. W అంటే యూనిట్స్ నార్మల్ గా ఏమి? గ్రామ్స్. అంటే సొల్యూట్ ని గ్రామ్స్ లో తీసుకుంటున్నాము, సొల్యూషన్ ని గ్రామ్స్ లో తీసుకుంటున్నాము. అంటే దీని మీనింగ్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ గ్రామ్స్. ఓకేనా? కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 20% అన్నాడు అంటే దాని మీనింగ్ ఏమంటే 100 లో 20% అని దాని మీనింగ్. అంటే 20% W/W means 20 grams of solute. ఏమి ఇక్కడ? సుక్రోజ్ ఇన్. యావరేజ్ గా టోటల్ ఎంత తీసుకుంటాం? 100 grams కాబట్టి 100 grams ఆఫ్ ది సొల్యూషన్. ఓకేనా? అంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ సుక్రోజ్, సుక్రోజ్ ఫార్ములా ఏనా? C12H22O11 is equal to 20 grams weight. అదే విధంగా వాటర్ కావాలి అనుకో, వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సొల్యూషన్ ఎంత? 100. దీంట్లో సొల్యూట్ ఎంత ఉంటుంది అంటున్నా? 20 grams ఉంది. 100 లో 20 పోతే ఎంత? 80 grams. అంటే ఈ 20% W/W అంటే 20 grams ఆఫ్ సొల్యూట్ ఉంది, 80 grams ఆఫ్ సాల్వెంట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలా? వాట్ వుడ్ బి ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే సొల్యూషన్ లో ఉండే ప్రతి కాంపోనెంట్ మోల్ ఫ్రాక్షన్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. సొల్యూషన్ లో ఈచ్ కాంపోనెంట్ అంటే ఏమేమి ఉన్నాయి? సుక్రోజ్ ఉంది, వాటర్ ఉంది. అంటే దీనికి మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, వాటర్ కి మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ C12 మోల్ X, మోల్ ఫ్రాక్షన్ సింబల్ X, C12H22O11 is equal to మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది వాటర్. ఓకేనా? థియరీలో చదివి ఉంటారు. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్. దాన్ని బేస్ చేసుకుంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది వాటర్. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా మళ్ళా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కావాలి. ఓకేనా? వెయిట్ అంటే క్వశ్చన్ లో ఇచ్చాడు ఎంత సుక్రోజ్ వెయిట్? 20. కానీ మనకు కావాల్సింది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ కావాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న? కార్బన్లో అటామిక్ వెయిట్ ఎంత? 12. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 12 ఉన్నాయి. అంటే 144 వస్తుంది. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ నార్మల్గా 1, 22 ఉన్నాయి కాబట్టి 22. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ నార్మల్గా 16, 11 ఉన్నాయి కాబట్టి 176 వస్తుంది. అన్ని యాడ్ చేస్తే we will get here 342. So what is the molecular weight of sucrose here? 342. ఓకేనా? ఇప్పుడు 342 ని 20 డివిజన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 0 0 0 0. ఓకే, సో
సో 342 ఇంటూ 5 వేసాను అనుకోండి, చూద్దాం. 5 2 జార్ 10, 5 4 జార్ 20, 21, 5 3 జార్ 15, 17 నియర్లో వస్తుంది కాబట్టి 5 1 7 1 0 0, 10లో 1 పోతే 9, 9లో 2 పోతే 7, 1 పోతే 0, కాబట్టి 0 అగైన్ పెట్టుకుంటే మళ్ళీ ఏం రాయొచ్చు, 342 ఇంటూ 8 వేసాను అనుకోండి, 8 2 జార్ 16, 4 8 జార్ 32, 24 27, అంటే 27 28, అంటే నేరుగా ఎంత వాల్యూ వస్తుంది. డెసిమల్ తర్వాత 2 or 3 డిజిట్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు కెమిస్ట్రీలో. అంటే ఎంత వస్తుంది, నియర్లీ ఈక్వల్ టు 0.058. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ C12H22O11 is equal to ఎంత, 0.058. ఓకేనా. సరే, ఇది క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఇంకో కాంపోనెంట్ కూడా కావాలి కదా, అదేది వాటర్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు, అగైన్ ఫార్ములా ఏమి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకేనా. వెయిట్ క్వశ్చన్లో ఉంది ఆల్రెడీ. అంటే ఈ 20% అంటే ఎంత వచ్చింది, వాటర్ 80 grams ఉంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ కావాలి. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, 2 ఉన్నాయి అంటే 2. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 అని ఉంది అంటే 16. టోటల్ వచ్చి 18, అంటే 80/18. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి ఇది కూడా 18 ఓకేనా. సో 18 4 జార్ 36, మళ్ళీ 4, మళ్ళీ 0, మళ్ళీ 4 వస్తుంది. అంటే ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O వస్తూనే ఉంటుంది కాబట్టి ఏం రాయొచ్చు, 4.44. ఓకేనా. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ అది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ వచ్చింది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇప్పుడు మనము మోల్ ఫ్రాక్షన్ కనుక్కోవచ్చా సుక్రోజ్ గురించి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ ఎంత, 0.058 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సుక్రోజ్ ఎంత, 0.058 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఎంత, 4.44. ఓకే. సో కింద ఉండే వాటిని యాడ్ చేసామనుకో, 0.058, 4.44, 8944, అంటే 0.058 బై 4.498. దీన్ని ఎలా రాయొచ్చు, డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 58/1000 రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ 4.498లో కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 1000 అవుతుంది. పైకి పోతే 1000, అంటే 4498. 1000 క్యాన్సిల్ చేసేయండి. ఇది నార్మల్గా భాగహారం చేస్తే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ C12H22O11 is equal to 0.1289. నియర్గా ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సరే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సుక్రోజ్ వచ్చింది, కానీ క్వశ్చన్లో వాడు సుక్రోజ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమని చెప్పలేదు. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సొల్యూషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కోండి అంటున్నారు. అది ఏమేమి ఉన్నాయి, సుక్రోజ్ ఉంది, వాటర్ ఉంది, అంతే. సుక్రోజ్ క్యాలిక్యులేట్ చేసాం. మరి వాటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, దీనికి మళ్ళీ ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇదంతా చేసే పని లేకుండా సింపుల్గా నార్మల్గానే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్స్ అండ్ యూనిటీ, అంటే 1 అనుకుంటాం. ఓకేనా. ఇప్పుడు x1 కావాలి, ఇది తెలుసు అనుకో, మనకో ఇది తెలియాలి అనుకో, అప్పుడు ఏమవుతుంది, x2 ఈజ్ ఈక్వల్ టు 1 - x1 అవుతుంది. ఓకేనా. లేదా మనకు x2 తెలుసు, 1 కావాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు 1 - x2 అవుతుంది. ఓకేనా. ఇది అప్లై చేసామనుకో దీనికి, అప్పుడు ఏమవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ C12H22O11 is equal to ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కావాలి, అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 - C12H22O11. సో 1 - what is the mole fraction we already get here, 0.1289. ఓకే. ఇది డివిజన్ చేసామనుకో 0.1289, that means 000 for calculation purpose.
సో ఇక్కడ 10 ఉంది, 10లో 9 పోతే 9, అంతే కదా. సారీ 10లో 9 పోతే 1, ఇక్కడ 9లో 8 పోతే 1, ఓకేనా. 9 ఉంటుంది, 9లో 2 పోతే 7, 9 ఉంటుంది, అంతే కదా. 10లో 9 పోతే 1, 9లో 8 పోతే 1, 9లో 2 పోతే 7, 1 to 18 అయినా ఇచ్చింది. ఇక్కడ 0.0 0.01289, ఓకేనా. సో 1 9లో 2 పోతే 7, మరి 9లో 1 పోతే 8, ఓకేనా. ఇక్కడ 0 కదా, 9 ఉంటుంది, 9 మిగిలిందిగా 0. ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ ఈస్ 0.98711, ఓకేనా. సో దిస్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాటర్ ఆల్సో, ఓకేనా. I hope you understood here. Okay. In the next class, another one of the important problem I am going to discuss here. Okay na? Thank you.